బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాక్సో కేసులో లొంగిపోయాడు బండి సాయి భగీరథ్. అడ్వకేట్ల సమక్షంలో హైదరాబాద్ సిపి ముందు లొంగిపోయాడు బండి సాయి భగీరథ్. భగీరథ్ లొంగుపాటుపై రియాక్ట్ అయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. చట్టం మీద గౌరవంతో విచారణ కోసం తన కొడుకును పోలీసులకు అప్పగించాలని చెప్పుకొచ్చారు బండి సంజయ్. చట్టం ముందు తన బిడ్డైనా సామాన్యుడైనా సమానమే అని చెప్పుకొచ్చారు ఆయన. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. తన కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్తున్నాడు అన్నారు ఆయన. ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్లో అప్పగిద్దామనుకున్నానంటూ చెప్పుకొచ్చారు. లాయర్లను సంప్రదించి తన దగ్గర ఉన్న ఆధారాలను వాళ్ల ముందు ఉంచానంటూ చెప్పుకొచ్చారు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఇప్పుడు కూడా బెయిల్ వస్తుంది అని లాయర్లు చెప్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం చేయొద్దు అనే ఉద్దేశంతో తన కొడుకుని విచారణకు పంపించానంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ ఇటు మరికొద్దిసేపట్లోని విచారణకు హాజరు కాబోతున్నారు. ఒకసారి బండి సంజయ్ ఏమన్నారో చూద్దాం. ఆల్ రైట్, బట్ బిఫోర్ దట్ ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? ఏ స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది? ఎస్ సచిన్, ఇప్పుడైతే ప్రస్తుతము బండి సంజయ్ కూడా అఫీషియల్గా తను ఒక ప్రెస్ నోట్ కూడా వదలడం జరిగింది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ కూడా ఎలా ఉంది అని అంటే కూడా గతంలోనే నేను చెప్పాను, ఏ పరాయి వాళ్ళ బిడ్డ అయినా నా బిడ్డ అయినా చట్టం ముందు సమానమే, తప్పు ఎవరు చేసినా కానీ శిక్షకు అర్హులే అని చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు నా బిడ్డను నేను పోలీసులకు అప్పచెప్పాను ఆ విచారణ నిమిత్తమై కూడా. ఎందుకంటే కొంచెం జాప్యం అయింది. ఎందుకు లేట్ అయింది అంటే కూడా లాయర్లు ఉండి ఖచ్చితంగా కూడా ఉన్న సాక్ష్యాధారాలన్నీ కూడా పోలీసుల ముందు చట్టం ముందు పెడితే ఖచ్చితంగా కూడా కేసు కొట్టేస్తారు, కాబట్టి ఎటువంటి కేసు ఉండదు అని చెప్పేసి లాయర్లు చెప్పడంతో మేము వెయిట్ చేసి కొంచెం లేట్ చేశాము. కానీ ఇప్పటికి కూడా నాకు చట్టం మీద నమ్మకం ఉంది. కాకపోతే లేట్ అయిపోయింది. ఆ రోజే ఈ తప్పు బయటకు వచ్చిన రోజే నేను నా కొడుకుని విచారణకు అప్పచెప్దాము అనుకున్నాను. కానీ లాయర్ల మాట విని నేను వెనకడిగేయాల్సి వచ్చింది. ఇప్పుడైనా నా కొడుకుని ఎందుకు అప్పచెప్పాను అని అంటే కూడా నాకు న్యాయం మీద, చట్టం మీద, ఇటు న్యాయస్థానం మీద నాకు గౌరవం ఉంది కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. అందుకే ఇద్దరు లాయర్లతో సహా నా కొడుకుని పోలీసుల ముందు హాజరుపరిచాను విచారణకు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు సిపి ముందు లొంగిపోయాడు భగీరథ్. అయితే బండి భగీరథ్ లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు సిపి ముందు లొంగిపోయినందుకు విచారణ కూడా చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా వైద్య పరీక్షల నిమిత్తం కూడా డాక్టర్కి ఇక్కడ పేట్ బషీర్బాగ్ పోలీసుల ఎదుటకైతే తీసుకెళ్లడం కూడా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు భగీరథ్ అక్కడే ఉన్నాడు. అలాగే ఇటు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళిన డాక్టర్ కూడా అక్కడే ఉన్నారు, పోలీసుల ఆధ్వర్యంలోనే ఉన్నారు. అన్నీ కూడా అక్కడ పూర్తవుతూ ఉన్నాయి. అయిన తర్వాత ఇక్కడికి జడ్జి దగ్గర మాత్రము హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత తనను రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు అన్నీ కూడా 21వ తారీఖు రోజున మళ్ళీ విచారణ ఉంది కాబట్టి ఆ రోజు ఎటువంటిది పరిణామం రాబోతుంది అనే దానికోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇటు న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా నా కొడుకు పదే చెప్తూ ఉన్నాడు, ఏ తప్పు చేయలేదు నేను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా కొడుకు నిర్దోషిగా బయటకు వస్తాడని నమ్ముతున్నాను. కాబట్టి ఈరోజు నేను పోలీసులకు అప్పచెప్పడం కూడా జరిగింది అని చెప్పేసి బండి సంజయ్ చెప్పుకొస్తున్న మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని, బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ను మొత్తం కూడా ప్రతి మీడియా ఛానల్ కూడా ఇప్పుడు దీన్ని ప్రచారం చేస్తున్న నిమిత్తము బండి భగీరథ్ని మరికొద్ది అంటే 11 గంటలకి జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే ప్రస్తుతము విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇటు అలాగే సిపి ఆధ్వర్యంలో కూడా విచారణ కొనసాగుతుంది. వైద్య పరీక్షలు కూడా పూర్తవబోతున్నాయి. పూర్తయిన వెంటనే తీసుకురాబోతున్నారు. ఆల్రైట్, నెంలో ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. బండి సాయి భగీరథ్ని ఆ వెహికల్లోనే తరలిస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. బండి సాయి భగీరథ్ను ఇటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న విజువల్స్ను మీరు చూడొచ్చు. ఇటు పోలీసులు ఆ వెహికల్లో బండి సాయి భగీరథ్ను తరలిస్తున్నారు. ఇటు
పోలీసు అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు. బండి సాయి భగీరథ్ని అదుపులోకి తీసుకురావంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు సైబరాబాద్ సిపి రియాక్ట్ అయ్యారు. బండి భగీరథ్ పేట్ బషీరాబాద్ పిఎస్కి తరలిస్తూ ఉంటూ చెప్పుకొచ్చారు. బండి భగీరథ్పై పోక్సో కేసు విషయంలో కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం సైబరాబాద్ సిపి కూడా రియాక్ట్ అయ్యారు. బండి భగీరథ్ను అరెస్ట్ చేశామంటూ కన్ఫర్మేషన్ ఇచ్చారు. నార్సింగి పోలీస్ అకాడమీ దగ్గర పట్టుకున్నామంటూ ఇటు సైబరాబాద్ సిపి చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇప్పుడు బండి సాయి భగీరథ్ విషయంలో మరి ముఖ్యంగా బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. తన కొడుకుని ఇటు పోలీసులకు అప్పగించాను. ఇన్ఫ్యాక్ట్ గత కొన్ని రోజులకి అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎందుకు మీరు మీకొక న్యాయం, మీ పిల్లలకు ఒక న్యాయం, దాంతోపాటు మిగిలిన వాళ్ళకి వేరొక న్యాయమా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న మీరు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఈరోజు దట్టు సాటర్డే ఇన్ఫ్యాక్ట్ ఆయన అదా అంటూ ఉన్నారు, మండే తీర్పు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. ఆ టైంలో ఆ రోజు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మా వాళ్ళు, మా లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా చట్టం మీద ఉన్న గౌరవంతో నేను ఈ అడుగు వేయడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. డీటెయిల్గా మాట్లాడుకుందాం. నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రెసెంట్ పేట్ బషీరాబాద్ పిఎస్కి తరలించడం జరిగింది. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఏ టైంకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచవచ్చు? ఎస్ సచిన్, పేట్ బషీర్బాగ్ వద్ద మాత్రము చాలా వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది పిఎస్ వద్దనైతే. ఎందుకంటే ఉద్రిక్తమైన వాతావరణమే అనుకోవచ్చు. అక్కడ వైద్య సిబ్బంది అలాగే ఇటు భగీరథ్ అక్కడే ఉన్నారు కాబట్టి, పోలీసుల ముందు ఉన్నారు కాబట్టి పోలీస్ బందోబస్తు అయితే పేట్ బషీర్బాగ్ పిఎస్ వద్ద చాలా భారీ ఎత్తుగా కూడా అక్కడ ఉండడం కూడా జరిగింది. 11 గంటలకి ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు మాత్రము హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మరి ఇంకా బందోబస్తు ఏర్పాటు చేస్తారా అనేటివి కూడా అంశాలు లేవనెత్తుతున్నాయి ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ఎటువంటి బందోబస్తు అయితే జడ్జి ఇంటి ముందు లేదు. ఇప్పుడు మరి అక్కడి నుంచి తరలించే ముందు ఇక్కడ బందోబస్తు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికైతే పేట్ బషీర్బాగ్ పిఎస్ వద్ద మాత్రము చాలా భారీగా కూడా మోహరించారు పోలీసులను కూడా చెప్పుకోవచ్చు సచిన్. ఆల్ రైట్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. బండి సాయి భగీరథ్ను ఆ వెహికల్లోనే తరలిస్తున్నారు. బండి భగీరథ్ను తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాదాపుకి 8వ తారీఖు నుంచి ఈరోజు అంటే వారం రోజులు, 8 రోజుల ఉత్కంఠకు ఈరోజు తెర పడిందా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడే పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది బండి సాయి భగీరథ్. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా భగీరథ్ ఏం చెప్తాడు? ఎందుకంటే ఇది పోక్సో కేసు, నిర్మోహమాటంగా అంత వేగంగా బెయిల్ వచ్చే అవకాశం ఎక్కడా లేదు. బట్ పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటున్నారు? బండి సాయి భగీరథ్ని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో బండి భగీరథ్ను అప్పగించాను పోలీసులకు అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్, ఇన్ఫ్యాక్ట్ పోలీస్ అకాడమీ అక్కడ పట్టుకోవడం జరిగింది అంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. పేట్ బషీరాబాద్కి తీసుకొస్తున్నారు పోలీసులు. ఇది అంటే పేట్ బషీరాబాద్ పిఎస్కి తరలించే అవకాశం ఉందా, లేకపోతే వేరే చోటుకి తరలించే అవకాశం ఉందా? బికాస్ సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందంటే కొంచెం హై ప్రొఫైల్ కేసెస్గా మాట్లాడుకున్న సందర్భంలో మీడియా ప్రెసెన్స్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు అక్కడున్న లోకలైట్స్ అంటూ ఉంటాం కదా, స్థానికులు, వీళ్ళు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ మద్దతుదారులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ప్రెసెన్స్ ఎక్కువ అవుతుంది, జనాలు అక్కడికి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో అక్కడ వేరే లొకేషన్కి పంపించి వేరే లొకేషన్కి తీసుకుని ఇన్వెస్టిగేషన్ జరిపే అవకాశం ఉంటుంది. లేకపోతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి లేటర్ ఆన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని సందర్భాలు ఏమవుతుంది, మీడియా కళ్ళు కప్పి అక్కడ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది ఒక వేరే వెహికల్లో. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది అనేది చాలా గట్టిగా వినిపిస్తున్న మాట. ఇప్పటికీ బండి సంజయ్ ఒకటే మాట అంటూ ఉన్నారు, మాకు లీగల్ ఎక్స్పర్ట్ చెప్పుకొచ్చారు ఎలాగైనా ఈ కేసులో ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఇటు బండి సాయి భగీరథ్ని తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం బండి సాయి భగీరథ్ వెహికల్, ఇన్ఫ్యాక్ట్ పోలీసులు బండి సాయి భగీరథ్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. నిర్మల అక్కడే ఉన్నారు. ఒక్కసారి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఆ విజువల్స్ చూడొచ్చు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఇప్పుడే బండి సాయి భగీరథ్ చేరుకున్నారు. ఎంతసేపు అక్కడ విచారణ జరిగే అవకాశం ఉంటుంది? ఎంతసేపు స్టేట్మెంట్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే అక్కడ విచారణ ఎంతసేపు జరగచ్చు? అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు ఏ టైంకి హాజరుపరిచే అవకాశం ఉంది నిర్మల?
ఎస్ సచిన్, దాదాపు గంట నుంచి గంటన్నర 2 గంటల సేపు మాత్రం విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే వైద్య పరీక్షలు కూడా పూర్తవ్వాలి కాబట్టి అక్కడే నిర్వహిస్తున్నారు కాబట్టి ఇవన్నిటికి కూడా ఒక 2 గంటల సమయం పట్టే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ఇక్కడ మెజిస్ట్రేట్ ముందుకి తీసుకురాబోతున్నారు. ఎందుకంటే అక్కడ స్టేట్మెంట్ కూడా భగీరథ్ ఇంతకు ముందు చెప్పినట్టుగా కూడా తను ఎక్కడ కూడా మీడియా ముందు మాట్లాడలేదు. కానీ ఆఫ్ ది రికార్డు వచ్చిన సమాచారం కూడా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. తను మేజర్ కాదు, తను మైనర్ కాదు, మేజరు. అలాంటి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. మిగతావి కూడా ఏంటంటే నేను బలవంతంగా తీసుకెళ్ళలేదు, తనే నాతో వచ్చింది, ఇవన్నీ కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను నిర్దోషినని నిరూపించుకోవడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి తన ఆఫ్ ది రికార్డ్ ఎలాగైతే చెప్పుకుంటూ వచ్చాడో ఇప్పుడు అవన్నీ ఏమన్నా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా పోలీసుల ముందు పెట్టబోతున్నాడా అనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఆ విధంగా తన స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ కోణంలోనే విచారిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇంతకుముందే మనం చూసాము సాయంత్రం ఇక్కడ మెడ్చల్ కోర్టులో కూడా ఇటు అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఇటు బాధితురాలు అటు బాధితురాలు తల్లి ఇద్దరి స్టేట్మెంట్ కూడా దాదాపు 2.5 గంటల పాటు వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఈ స్టేట్మెంట్ ప్రకారంగా కూడా ఈ అమ్మాయి ఇచ్చిన ఎలాంటి స్టేట్మెంట్ అయితే ఉందో ఆ స్టేట్మెంట్ ప్రకారంగా కూడా ఆ ప్రశ్నలు కూడా ఇప్పుడు భగీరథ్ ముందు పెట్టే అవకాశం ఉంది పోలీసులు అయితే. అవిటిని కూడా అడిగే ప్రయత్నంలోనే ఇప్పుడు దాదాపు కూడా కనీసము ఒక గంటన్నర సమయం అయితే పట్టే అవకాశం ఉంది. అదంతా పూర్తయిన తర్వాత ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు మాత్రము హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు స్టేట్మెంట్లను ఆధారంగా తీసుకొని ఇప్పుడు తను రిమాండ్కు తరలించబోతున్నారనేది కూడా పక్కాగా సమాచారం అయితే అందుతూ ఉంది. అదేవిధంగా ఇటు బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము నా కొడుకును హాజరుపరిచాను, ఖచ్చితంగా నాకు న్యాయం మీద చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి నా కొడుకు నిర్దోషిగా బయటకు వస్తాడు అని చెప్పేసి ఒక పక్క బండి సంజయ్ అయితే చెప్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు పోలీసుల ముందు భగీరథ్ లొంగిపోవడం అనే విషయం మాత్రము ఇప్పుడు బీజేపీ శ్రేణులంతా కూడా మరి పోలీస్ స్టేషన్కి తరలి రాబోతున్నారా అనే దాని మీద కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు సచిన్. రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఇప్పుడే బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం లొంగిపోయారు పోలీసుల దగ్గర. దీంతో ఇప్పుడు మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి జడ్జి ముందు హాజరుపరుస్తూ ఉంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. బండి సాయి భగీరథ్ అరెస్ట్ చేస్తూ ఉంటున్నారు సిపి సైబరాబాద్ రమేష్ రెడ్డి. నార్సింగ్లోని పోలీస్ అకాడమీ దగ్గర బండిని పట్టుకున్నాం, ఇన్ఫ్యాక్ట్ బండి సాయి భగీరథ్ని పట్టుకున్నామంటూ చెప్పుకొచ్చారు. బండి భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న విజువల్స్, ఇన్ఫ్యాక్ట్ తరలించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు పోలీసులు. ఫస్ట్ ఇక్కడ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత బహుశా ఇక్కడ కాస్త ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇక్కడి ఫార్మాలిటీస్ని ముందుగా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆల్రెడీ ఇటు మైనర్ బాలిక నుంచి అలాగే వాళ్ళ తల్లి నుంచి ఇద్దరి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఆ స్టేట్మెంట్స్కి సంబంధించి వాటిని పోల్చుతూ లేకపోతే వాటిని ముందు పెడుతూ లేకపోతే కొన్ని కీలక ఆధారాలను ముందు పెడుతూ కాస్త విచారణ జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ఫస్ట్లీ. ఆ తర్వాత ఆల్రెడీ ఈ అంశానికి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఆ తర్వాత ఇటు జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అండ్ హాజరుపరిచే సందర్భంలో రిమాండ్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. రిమాండ్కి తీసుకున్న తర్వాత అప్పుడు మరిన్ని ప్రశ్నలు ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తుంది. అప్పుడు ఈ క్రమంలోనే ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ఆయన రియాక్ట్ అయ్యారు. సత్యమేవ జయతే అంటూ చెప్పుకొచ్చారు. With utmost respect for the law and judiciary, today my son Bandi Bhagirath went before the Telangana police through our advocates for investigation. I have said this before too. Whether it is my son or common citizen, everyone is equal before the law. My son has constantly maintained that he has committed no mistake. After consulting legal experts and placing before them the evidence available with us, we were advised that the matter would be addressed appropriately through the legal process. At the same time, I believe in fully cooperating with investigation and respecting the judicial system. Even the court proceedings are underway and orders are expected next week. And despite advice from our legal team, I felt there should be no hesitation from our side in cooperating with the inquiry. I have complete faith in the judicial system. In fact, justice may be delayed but not denied. అంటూ కూడా ఆయన తన ట్వీట్ని కంక్లూడ్ చేశారు. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ తన కొడుకు
లొంగిపోవడం పట్ల, పోలీసుల ఎదుట లొంగిపోవడం పట్ల ఆయన కాస్త భావోద్వేగానికి లోనైన ఆ పదాలు అక్కడ మీరు చూడొచ్చు. ఆయన ఏమంటున్నారు, విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద లా అండ్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, గౌరవంతో నేను చెప్తున్న మాటలు ఇవి. ఈరోజు నా కొడుకు బండి భగీరథ్ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. మా అడ్వకేట్స్ సమక్షంలో ఇన్వెస్టిగేషన్ కోసం. మీరు చూడొచ్చు, వెంట్ బిఫోర్, ఆయన లొంగిపోయినట్టు కాకుండా అంటే వెంట్ బిఫోర్ తెలంగాణ పోలీస్ త్రూ అవర్ అడ్వకేట్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్. విచారణ కోసం ఇటు మా అడ్వకేట్ల సమక్షంలో తెలంగాణ పోలీసు దగ్గరికి వెళ్ళడం జరిగిందని చెప్పి ఐ హ్యావ్ సెడ్ దిస్ బిఫోర్ టు, అది నా కొడుకైనా లేకపోతే ఒక సాధారణ వ్యక్తి అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే. మై సన్ హ్యాస్ కాన్స్టెంట్లీ మెయింటైన్ దట్ హీ హ్యాస్ కమిటెడ్ నో మిస్టేక్. నా కొడుకు నాకు చెప్పుకొచ్చాడు తను ఏ తప్పు చేయలేదని చెప్పి. ఆఫ్టర్ కన్సల్టింగ్ లీగల్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్లేసింగ్ బిఫోర్ దెమ్ ద ఎవిడెన్స్ అవైలబుల్ విత్ us, we were advised that the matter would be addressed appropriately through the legal process. అయితే లీగల్ ప్రాసెస్ త్రూ కానీ చట్టపరంగానే ఇది కంటిన్యూ కావాలి తప్ప నాట్ బియాండ్ అని చెప్పి అర్థం వచ్చి ఆయన మాట్లాడుకొచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ ఇన్ ఫుల్లీ కోఆపరేటింగ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ రెస్పెక్టింగ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. మన న్యాయ వ్యవస్థ మీద ఉన్న గౌరవంతో ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తాం అని చెప్పుకొచ్చారు. ఈవెన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ ఆర్ అండర్వే అండ్ ఆర్డర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ వీక్. ఇప్పటికీ ఇంకా కోర్టు దానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది కదా, అంటే తీర్పుని రిజర్వ్లో ఉంచడం జరిగింది జడ్జ్. ఆయన ఏమంటున్నారు, ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పటికీ ఆర్డర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ నెక్స్ట్ వీక్ ఆర్డర్స్ వస్తాయి. అయినప్పటికీ డిస్పైట్ అడ్వైస్ ఫ్రమ్ అవర్ లీగల్ టీమ్ ఐ ఫెల్ట్ there should be no hesitation from our side in cooperating with the inquiry. మా న్యాయ నిపుణులు లేకపోతే మా లీగల్ టీం చెప్పుకొచ్చింది, కానీ నాకేమనిపించిందంటే ఇంతకన్నా ఇంకా ఆలస్యం జరగకూడదు. మనం ఎంక్వైరీకి పూర్తిగా ఎటువంటి హెజిటేషన్ లేకుండా, మన వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా మనం పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాలి అని చెప్పుకొచ్చారు ఆయన. ఐ హ్యావ్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియల్ సిస్టమ్ అని చెప్పుకొచ్చారు. నాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది. జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్. న్యాయం లేకపోతే జస్టిస్ అనేది డిలే అవ్వచ్చు, లేట్ అవ్వచ్చేమో, కానీ డినైడ్ మాత్రం కాదు, బట్ నాట్ డినైడ్, కొట్టిపారేది. అంటే ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని అర్థం వచ్చారని చెప్పుకొచ్చారు. ఒకసారి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఎంక్వైరీ జరిగే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. అండ్ ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఫస్ట్ ఇక్కడ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ని పూర్తి స్థాయిలో ఫినిష్ చేసి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరిగింది కాబట్టి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఇప్పుడు ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ జడ్జి ముందు మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి నేరుగా అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల ప్రెసెంట్ అక్కడి నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మరి కాసేపట్లో నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నిర్మల దగ్గరికి వెళ్తున్నాను. నిర్మల, ఎన్ని గంటలకు అక్కడ చేరుకునే అవకాశం ఉంది? ఇక్కడి నుంచి ఫార్మాలిటీస్ ఎలా ఉండే అవకాశం ఉంది అంటున్నారు? ఎస్ సచిన్, ఇప్పుడైతే ఇక్కడికి మెజిస్ట్రేట్ ముందుకు మాత్రం 11 గంటలకు హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా విచారణ పూర్తయిన తర్వాత వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత ఆ వైద్య పరీక్షల నిమిత్తము, ఎందుకంటే వాంగ్మూలం అంతా తీసుకొని తన దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి అవన్నీ కూడా సిపి సమక్షంలో కూడా వాళ్ళు అప్పజెప్పిన తర్వాత 2 లాయర్లు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోనే విచారణ అంతా జరిపించిన తర్వాత మొత్తం వైద్య పరీక్షలు పూర్తయ్యి ఆ తర్వాత 11 గంటలకు ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు మాత్రం హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మెజిస్ట్రేట్ ముందు కూడా ఇక్కడే ఉన్నాము, జడ్జి ఇంటి దగ్గరే ఉన్నాము. ఇక్కడికి కొంతమంది ప్రజలు కూడా చేరుకోవడం జరిగింది, సామాన్య ప్రజలు. వీళ్ళంతా కూడా ఎందుకంటే ఇక్కడ బండి భగీరథని ఇక్కడ జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు అని తెలుసుకొని చాలామంది కూడా ఇక్కడికి చేరుకున్నారు ప్రజలంతా కూడా. మనం చూస్తూ ఉన్నాం కదా, ఎందుకంటే బండి భగీరథ్ విషయంలో కూడా చాలామందికి కూడా ఈ కేసు నమోదైనాక, పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా
ప్రతి ఒక్కరికి నోటెడ్ అవ్వడం అనేది ఏం జరుగుతుంది అని ఉత్కంఠంగా కూడా ఎదురు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు జడ్జి ఇంటి ముందు దగ్గర మాత్రం చాలామంది గ్యాదర్ అవ్వడం కూడా జరిగింది. సచిన్, ఇక్కడ 11 గంటలకు హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా బండి భగీరథ్ అయితే జడ్జి ముందు హాజరు కాబోతున్నారు. సచిన్, రైట్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ ఫార్మాలిటీస్ అయితే మొత్తం ప్రారంభమయ్యాయి. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర బండి సాయి భగీరథ్కు సంబంధించి ఫార్మాలిటీస్ ప్రారంభమయ్యాయి. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు.